హాయ్ అండి. ఈరోజైతే నేను లంచ్లోకి బీన్స్ కర్రీ అయితే వండుకున్నాను. దానికోసం ఒక హాఫ్ కిలో బీన్స్ అయితే తీసుకున్నానండి. వాటిని నీట్గా కట్ చేసి నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇంకా తాలింపుకి కావాల్సినవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పోపులు పక్కన పెట్టుకొని దానికి కావాల్సిన ఒక ప్యాన్ అయితే గ్యాస్పై పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి. దాంట్లో పోపులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇంకా ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అవి నీట్గా ఎర్రగా వచ్చే వరకు చక్కగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది కదండి, అది కొంచెం చిటికడంతా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వండి. వేగనిచ్చిన తర్వాత ముందుగా మనం కోసిపెట్టి ఉంచుకున్న బీన్స్ని అయితే తీసుకుని అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, సాల్ట్ వేసేసుకున్నాక నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు అయ్యాక మూత తీయండి. మూత తీసి అడుగు పట్టకుండా ఉండడానికి కొంచెం నీళ్ళు అయితే పోసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కర్రీ దగ్గర అయ్యాక అందులోకి కారం, మసాలా తగినంత ఉప్పు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోండి. కర్రీ దగ్గర పడేంత వరకు పడ్డాక ఒక కప్పు అయితే తీసుకొని అందులోనైతే కర్రీని సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర అయితే వేసేసుకోండి. అంతే, కర్రీ రెడీ అయిపోయినట్లే.